హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు శ్రీ మూగదారమ్మ మహాలక్ష్మి పద్మాలయం చూపించబోతున్నాను. ఇదైతే ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళే రూట్లో మీకు కనిపిస్తుంది. టెంపుల్ న్యూగా కన్స్ట్రక్షన్ చేశారనమాట. ఈ టెంపుల్ మహాలక్ష్మీదేవి మెయిన్ అనమాట. రైట్ సైడ్ దుర్గాదేవి, అలాగే లెఫ్ట్ సైడ్ సరస్వతీదేవి కూడా ఉంటారు. ఇది వచ్చేసి ఎంట్రన్స్ లోని ధ్వజస్తంభం అంటారు. ఇది కిందని ఏనుగులతోని పద్మాలతోని అలాగే పైన ధ్వజస్తంభం అనేది ఉంటుంది. అలాగే టెంపుల్ లోనికి వెళ్ళిన తర్వాత మనకి టెంపుల్ మొత్తం కూడాను చుట్టుపక్కల కూడా దశావతారాలు కనిపిస్తాయి. విష్ణుమూర్తి యొక్క దశావతారాలు మనకు ఇక్కడ మనం చూడొచ్చు. టెంపుల్లో ఎక్కడ చూసినా కూడాను పద్మాలతో ఉంటుంది. అందుకే ఈ టెంపుల్ని మూగదారమ్మ శ్రీ మహాలక్ష్మి పద్మాలయం అని పేరు పెట్టారనమాట. ఈ టెంపుల్ కట్టడానికి అయితే 12 years అయిందట. ఎందుకంటే ఎక్కడ ఏ విధంగా కట్టాలని చెప్పేసి. అలాగే మనం ఎక్కడ చూసినా కూడా ఎలిఫెంట్స్ అనేవి మనకి బాగా కనిపిస్తాయి. చుట్టుపక్కల ఎలిఫెంట్స్, అలాగే మొత్తం దశావతారాలు, అలాగే మన రాసులు, వాటి అధిపతులు అన్నీ కూడా కనిపిస్తాయి. ఈ టెంపుల్ గురించి మనకు కొంచెం తెలుసుకోవడానికి అక్కడ ఉన్న పంతులు గారికి అడిగాను. అతను కూడా చెప్తారు, విని అందరూ వినండి. అలాగే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు ఈ వీడియోని అయితే చూడండి. ఇది వచ్చేసి అమ్మవారి యొక్క మెయిన్ అన్నమాట. మెయిన్ అమ్మవారు ఇక్కడే ఉన్నారు. పూర్ణ పుణ్యావచన చేసి పెడతారు. ఆ పైన చూస్తే మీకు వరుసలో చంద్రుడు పౌర్ణమి నుంచి అమావాస్య వరకు కూడా తరుగుతున్నట్లుగా ఉంటుంది. అలాగే అమావాస్య నుంచి మళ్ళీ పౌర్ణమికి పెరుగుతున్నట్లుగా ఉంటుంది. ఈ విధంగా ఆ పైన పద్మావతి అమ్మవారికి విశేషంగా, అంటే మహాలక్ష్మి అమ్మవారికి విశేషంగా ప్రీతికరమైనటువంటి కమలాలు, పద్మాలు ఇట్లాంటి అలా ఓ పద్మం ఏం చేస్తారు. ఆ పైన అమ్మవారి యొక్క ప్రతిరూపాలైనటువంటి అష్టలక్ష్ములు, ఆ పైన కలువలు, ఆ పైన వచ్చి అమ్మవారి తోడబుట్టినటువంటి పాలసముద్రంలో పుట్టారు అమ్మవారు, మహాలక్ష్మి అమ్మవారు. పాలసముద్రంలో అమ్మవారితో పాటు పుట్టినటువంటి సంభారాలు ఇవన్నీ. కామధేనువు, కల్పవృక్షం, ఐరావతం, ఉచ్ఛాస్వం, అమృతభాండం, ఇట్లాంటి సంభారాలన్నీ. ఆ పైన అమ్మవారికి అనుకూలంగా, అంటే అమ్మవారి యొక్క అనుగ్రహంతో ఈ దిక్పాలకులు అనమాట. 8 దిక్కులా కూడా 8 మంది దిక్పాలకులు ఉంటారు. తూర్పున ఇంద్రుడు, ఆగ్నేయంలో అగ్నిదేవుడు, దక్షిణాన యముడు, ఇట్లా. ఆ పైన విశ్వమంతా అమ్మవారే నిండి ఉందనే భావంతో విశ్వమంతా అంటే గ్యాలక్సీ, స్టార్స్, ప్లానెట్స్, ఎక్సెట్రా ఎక్సెట్రా అవన్నీ కనబడుతూ ఉంటాయి. మీరు అలా డిజైన్ చేసి పెట్టారు. ఆ పైన మధ్యలో సహస్రదళ పద్మం, ఆ 1000 రేకులు కలిగినటువంటి పద్మం ఉంటుంది. ఆ పద్మానికి చుట్టూతా కూడా ఈ దిక్పాలకుల యొక్క వర్ణాలతో కలిగినటువంటి పద్మాలు చిన్న చిన్నవి. ఆ మధ్యలో సాక్షాత్తు సూర్యుడి యొక్క రశ్మి గర్భాలయంలో విస్తరించేలాగా మనం మార్నింగ్ వెళ్ళితే సూర్యకిరణాలు పడి ఇలా మనకి లైటింగ్ వస్తుంది. అలాగే విగ్రహం వన్ సైడ్ ఉగ్ర రూపం, అలాగే ఒక సైడ్ మూసేసి చూస్తే శాంతి రూపం కనిపిస్తుంది. చాలా అద్భుతంగా చెక్కారండి ఈ టెంపుల్. మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బై బాయ్.